జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గం మెట్పల్లి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దశాబ్ది ఉత్సవాల పేరుతో భారత కార్యకర్తలకు విందులు ఏర్పాటు చేయడం సరికాదని కాంగ్రెస్ పార్టీ నాయకులు కాటిపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మెట్పల్లిలో పార్టీ ఆఫీసులో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్ని అంటుతుంటే ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదన్నారు. నిరుపేదలకు 2 పడకల గదుల ఇళ్లను ఇస్తామని మోసం చేశారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో లక్పత్ రెడ్డి, ఆనంద్ రెడ్డి, అనిరెడ్డి, రెహమాన్ కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు. ఆయన అన్ని పనులు చేసి పెడుతుండు. ఇవాళ 120 కుటుంబాలు ఉన్న వెల్మ సామాజిక వర్గానికి 5 కోట్లు చందా తీసుకొచ్చి 5 కోట్లు గ్రాంట్ ఇచ్చి ఇవాళ అది చేయడం చాలా అన్యాయం. మనము ఏళ్ల నుంచి ఈ దొరలేక మనం పనిచేసుకుంటూ ఉన్నాం. మన కులాలు, మన పెద్దలు, మన తాతలు ముత్తలు పనిచేసారు. ఇప్పుడు కూడా మనం పనిచేసుకునే పరిస్థితి ఉండకూడదు. దయచేసి నియోజకవర్గ ప్రజలందరూ ఆలోచించాలా. ఇక్కడ అనేక మన లోకల్లో కాకుండా స్థానికేతరులు కూడా పక్కా నియోజకవర్గాల నుంచి కూడా మన దగ్గరకు వస్తున్నారు. ఇవన్నీ కూడా మనం గ్రహించాలా. మన స్థానికులనే ఇక్కడ మన ఇంకా మిగతా కులాల నుంచి ఎవరైనా సరే మనం ఎమ్మెల్యేగా ఎన్నుకోవాలి తప్పితే ఈ వెల్మదొరలను అందరినీ ఖండించాలి. వాళ్ళందరినీ ఎవరిని కూడా ఎన్నుకునే పరిస్థితి ఉండదని చెప్పి అందరికీ నేను తెలియజేస్తున్నాను. వడ్ల పైసలు రైతులకు తక్షణం వేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. లేని ఏడల రాష్ట్ర రోకోలు చేస్తామని చెప్పి ఎంఆర్ఓ ఆఫీస్ కానీ, కలెక్టర్ ఆఫీస్ కానీ, ఆర్డీఓ ఆఫీసులు కానీ అన్ని ముట్టడిస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, జీవన్ రెడ్డి గారి నాయకత్వం, జై కాంగ్రెస్. సోనియమ్మ నాయకత్వం. కోరుట్ల నియోజకవర్గ ప్రజలకు నా నమస్కారం. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం మన స్థానిక ఎమ్మెల్యే విద్యాసాగర్ గారు దశాబ్దాల ఉత్సవం పేరిట ఇవాళ ప్రజలను మోసం చేస్తుండ్రు. కట్ట మైసమ్మ అని, ఇవాళ 2K రన్ అని, ఇలా అనేక కార్యక్రమాలు 21 రోజుల పేరిట కార్యక్రమాలు చేస్తూ ప్రజల డబ్బును వృధా చేస్తున్నారు. ఇది అన్యాయం. ఈ మన నియోజకవర్గంలోనే నెల రోజుల క్రితం కొన్న వడ్ల పైసలు ఇప్పటికి కూడా రాలేవు. రైతులకు వర్షాకాలం పంట వేసుకునే టైం వచ్చింది. ఎరువులు కొనుక్కోవాలా, ఇప్పుడే జీలుగులు అడుక్కునే పరిస్థితి స్టార్ట్ అయింది. ఇప్పటికీ ఆ ఎరువులకు దేనికి కూడా డబ్బులు లేవు. ఇది చాలా అన్యాయం. ఇప్పటి వరకు వడ్లలో ఇప్పటి వరకే దాదాపు కింటాలకు 10 కిలోలు కట్ చేసిండ్రు. అది అక్కడనే నష్టం జరిగింది. ఇప్పుడు డబ్బులు కూడా ఇస్తలేరు. ఇది చాలా అన్యాయం. నియోజకవర్గ ప్రజలు ఇంకొకటి కూడా గమనించాలా. మీ అందరికీ నేను దయచేసి మీ అందరికీ నమస్కారం చేసి నేను చెప్తున్నా, ఇవాళ దొరల సంఘం అని, వెల్మ సంఘం అని మన కోరుట్ల నియోజకవర్గంలో 120 కుటుంబాలు ఉన్నాయని చెప్పి తీర్మారు మండలం అన్నారు. సరే 120 లేకపోతే 130 ఉండొచ్చు. ఆ సంఘానికి 5 కోట్ల రూపాయలు చందా తీసుకొచ్చి మొన్న గత 3-4 రోజుల క్రితం ఆ సంఘానికి ఎమ్మెల్యే గారు భూమి పూజ చేసిండ్రు. మన 30,000 నుంచి 40,000 ఉన్న పద్మశాలీలు, 30,000 నుంచి 40,000 ఉన్న మైనార్టీ ముస్లిం సోదరులకు, అనేక మున్నూరు కాపు కులస్తులు కానీ, పద్మశాలీలు కానీ, ఇంకా ఎస్సీలుగా దళితులు, మాలా మాదిగ కులాలు కానీ అనేక వేల మంది ఇవాళ 30 నుంచి 40,000 ఓట్లున్న ఏ ఒక్క సామాజిక వర్గానికి కూడా న్యాయం చేయక మన కుల సంఘాల పేట 3 లక్షలు 2 లక్షలు ఇస్తేనే మనమంతా సంతోషపడే పరిస్థితి ఉంది. వాళ్ళ కుల సంఘానికి మాత్రం 5 కోట్లు ఇచ్చి ఇవాళ మొన్ననే భూమి పూజ చేశారు. దీన్ని అంతా కూడా మీరు గమనించాలా. ఈ నియోజకవర్గంలో ఏదో తాత్కాలికంగా వచ్చే ఫండ్స్ తప్పితే ఎక్కడ కూడా అన్ని ఫండ్స్ ఎక్కడ కూడా ఫండ్స్ చేయలేడు. పాత వర్క్స్ చాలా వరకు ఆగిపోయినవి ఉన్నాయి. చాలా బ్రిడ్జులు కానీ, రోడ్లు కానీ, ఇళ్ల స్థలాలు కానీ ఏది కూడా వేయలేరు. ఇవాళ దశాబ్దోత్సవాల పేట మీరు చేస్తున్నారు. మీరు నియోజకవర్గానికి డబుల్ బెడ్రూమ్ ఇయ్యనందుకు మీరు దశాబ్దోత్సవాలు చేసుకోవాలన్నా, రుణమాఫీ చేయనందుకు దశాబ్దోత్సవాలు చేసుకోవాలన్నా, ఇవాళ దళితులకు 3 ఎకరాల భూమి ఇయ్యనందుకు చేసుకోవాలన్నా, ఇవాళ నిరుద్యోగులకు ఉద్యోగ వృద్ధి ఇయ్యనందుకు ఈ ఉత్సవాలు చేయాలన్నా అని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. దీన్ని పూర్తిగా ఖండిస్తున్నాం. ఈ కోరుట్ల నియోజకవర్గంలో ఎమ్మెల్యే గారు పూర్తిగా